జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన చరిత్ర మెలవేస్తూ ధ్యానించాం. అవగాహన ఉందిగా? ఎందుకో పాత నిబంధన చరిత్ర చాలా చక్కగా అర్థమయ్యేలా దేవుడు మనతో మాట్లాడాడు. క్రొత్త నిబంధన కూడా ఏ ముగింపులోనికి వెళ్ళిందో దర్శన గ్రంథంలోకి మనకు అర్థమైంది. రెండు బాగానే సర్వే చేసాం. అయితే అపోస్తుడైన పౌలు గారి కాలంలో మొదటి శతాబ్దంలో శిష్యులు పరిచయం చేస్తున్న టైంలోనే ఈ క్రైస్తవ్యము, ఈ విశ్వాసము, ఈ పరిచర్యలు, ఈ సర్వీసులు ఇవన్నీ బోటకం అన్నారు. కొంతమంది తమ్ముళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారండి సెమినార్కి ముందు నుండి. ఈ సెమినార్కి ఉండడం కోసం కేవలం వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలకి రిజైన్ లెటర్ ఇచ్చి వచ్చేసారు. ఇందాక తమ్ముడు నెహెమ్యా ఎక్కడ చేస్తాడు? సిఎంఆరా? సిఎంఆర్ షాపింగ్, నువ్వే అలా చూస్తావు చెప్పు. సిఎంఆరా? సిఎంఆర్ షాపింగ్ మాల్లో నెహెమ్యా, ఏలూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ అనుకుంటా, సెలవులు ఇవ్వనన్నారని ఆ ఉద్యోగానికి సీనియర్ ఎంప్లాయ్ అందులో రిజైన్ చేసేయడానికి రెడీ అయిపోయాడు. గతించిన ఏడాది నేను కూడా అలాగే తయారయ్యాను. నాకు సెలవు లేకపోతే రిజైన్ లెటర్ రెడీ పెట్టాను. చాలామంది ఇలాంటి వాళ్ళు మీ పనులు, మీ యజమానులతో తిట్లు తిని ఇన్ని రోజులు ఉండడానికి వీల్లేదంటే కూర్చుని ఉన్నారు. ఇక్కడ మీ ఇంటికాడ పరిస్థితులు, మీ స్థితిగతులు, మీ ఆర్థిక ఇబ్బందులు, మీ ఈఎంఐలు, ఇక్కడ సరి అయిన వసతులు లేకపోయినా అడ్జస్ట్ అయిపోయి నిద్రపోవడం, ఆ పైకి వెళితే ఇంకా అసలు ఎంత గొరుగ్గా ఉంటుందో. ఆ మగోళ్ళందరూ ఎలా నిద్రపోయారు. వీళ్ళకన్నా మీరు ధన్యులు. ఎందుకంటే వీళ్ళ రూములు బాగుంటాయి, మీ రూములు బాగో నాకు తెలుసు. ఇంత అడ్జస్ట్ అయ్యారు. డైరెక్ట్గా అడుగుతున్నానండి, ఇప్పుడు క్రైస్తవులు అనే సంగతి మర్చిపోండి, మన బయట వాళ్ళు ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇదంతా అబద్ధమైతే ఏంటంటే సంగతి? నా మాటలు మీకు అర్థమైనవి లేదు. ఒకవేళ క్రీస్తు అనేది ఒక కథాంశం అయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం పుక్కిట పురాణం మైథాలజీ అయితే, ఈ ఉద్యోగాలకి త్యాగాలు చేసిన వారి త్యాగాలు ఏమైపోవాలి? మమ్మల్ని నమ్మి పంపించిన ₹1000 ఏమైపోవాలి? ఈ 6 రోజుల సమయాన్ని కేటాయించారే, ఈ సమయం ఏమైపోవాలి? జాబుని రిస్క్లో పెట్టి 1 year నుంచి గాల్లో తిరుగుతున్న నాలాటోడు ఏమైపోవాలి? అన్నీ మానుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నారే, మీ